ఉగ్రం కలిగి దక్షిణ దేశం నాశనం చేసేను. ఆకాశాన హోమ ప్రకాశముగా చుక్కలు పుట్టేను. అమ్మరో ప్రాణాలు పోయినవని ఆవులు, బర్రెలు, గొర్రెలు అరచి అరచి చచ్చేను. ఆకాశాన ధ్వని పుట్టి అందున కొందరు మడిసేరు. నక్కలు జాము జామునకు తప్పక కూసేను. పట్టపగలు గ్రామాదులలో సంచరించేను. రాత్రింబగళ్ళు కాకులు, గ్రద్దలు గుంపులుగా కూడి అరచేను. జలములో చేపలు మొదలు అన్ని ప్రాణులు చావుకు దగ్గరయ్యేను. శ్రీశైల శిఖరాన నిప్పులు రాలేను. తేజమే తేజమే అని శక్తి పుట్టేను. అగ్నిహోత్రుడు విస్తారమయ్యేను. శ్రీశైలము నుండి జలప్రళయం పుట్టేను. కొండవీటికి ఉత్తరాన రాతి గరుడ స్తంభము